హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి నీతివంతమైన కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు మూటలో మనిషి. ఈ కథ జూలై 1992లో ప్రచురితమైంది. మరి ఆ మూట ఏమిటి, ఆ మూటలో మనిషి ఎవరు చూద్దామా? మరి ఇవన్నీ చూసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ మన చందమామ కథలకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనగనగనగనగనగనగా సిరిపురం అనే ఊళ్ళో నరహరి అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు. సంపన్నుడు అంటే తెలుసు కదా, బాగా డబ్బున్నవాడు అని అర్థం. ఒకరోజు అతనిని చూసిపోదామని అతని చిన్ననాటి స్నేహితుడైన శ్రీహరి అతని ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలుసుకొని చాలా రోజులైంది. శ్రీహరి రాగానే అతని దుస్తులకేసి ఒక్కసారి చూశాడు నరహరి. వెంటనే శ్రీహరి బీదరికంలో ఉన్నాడని, అతను ఏదో అవసరం ఉండే తనతో మాట్లాడడానికి వచ్చాడని గ్రహించాడు. అయితే అతను వచ్చిన పనేమిటో అడగకుండా తానెంత డబ్బు సంపాదించింది, తనకెలాంటి పెద్ద పెద్ద వాళ్లతో, ధనికులతో పరిచయాలున్నది, అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీహరి నరహరి చెబుతుందంతా ఓపిగ్గా వింటున్నాడు, మధ్యలో కలగజేసుకోలేదు. ఇంతలో ఎవరో ఒక అతను లోపలికి వచ్చి నరహరికి నమస్కారం పెట్టాడు. ఒక చీటీ అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు. నరహరి ఆ చీటీ చదువుకొని చాలా గర్వంగా పైకి లేచాడు. అతను శ్రీహరికేసి చిన్న చూపు చూస్తున్న వాడిలా, చూసావా నా పలుకుబడి, ఈ రాత్రి జమీందారింట్లో పెద్ద విందు జరుగుతోంది. నన్ను రమ్మని స్వయంగా ఆయనే రాసి పంపించిన ఆహ్వానం ఇది, చూడు అన్నాడు. శ్రీహరి చిన్నగా నవ్వి, నీ గొప్పతనం ఏమిటో నాకు తెలుసురా. నువ్వు సంపాదించిన డబ్బు మూటల గురించి నువ్వు చెప్తున్నప్పుడే అది నేను గ్రహించాను. నిజానికి నేను జమీందారు గారితో పనుండే వచ్చాను. నువ్వు ఎలాగైనా నాకు ఆయన దర్శనం చేయించగలవని గట్టి నమ్మకం ఉంది నాకు అన్నాడు. నరహరి పరిహాసమాడుతున్న వాడిలా శ్రీహరికేసి చూసి, జమీందారు వాళ్ళ ఇంట్లో నీకేం పనిరా అని అడిగాడు గర్వంగా. అవునురా, నన్ను నమ్ము, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీ ఊరి జమీందారు మా ఊళ్ళో కొన్ని బీడు పొలాలు కొన్నాడు. ఇప్పుడు వాటిని సాగు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా నాకు తెలిసింది. నువ్వు ఒక్క మాట నా గురించి ఆయన చెవిన వేసి నాకు ఆ పొలాలు కౌలుకి ఇప్పించు, నీకెప్పటికీ రుణపడి ఉంటాను అన్నాడు శ్రీహరి. అందుకు నరహరి అయిష్టంగా ముఖం పెట్టి, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. మా జమీందారు మనుషుల మధ్య అంతస్తుల గురించి బాగా పట్టించుకుంటాడు. అసలు నిజం చెప్పాలంటే నాకు నీలాంటి స్నేహితుడు ఉన్నాడని తెలియడమే ఆయనకి ఇష్టం ఉండదు అన్నాడు. అయినా సరే శ్రీహరి ఊరుకోక తను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, ఏదో విధంగా జమీందారుకి నచ్చజెప్పి ఆ బీడు పొలాలను తన కౌలుకి ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. కానీ నరహరి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. విందుకు వెళ్లే వేళయింది, నువ్వు రేపు ఒకసారి వచ్చి తీరిగ్గా కనబడు, అప్పుడు మాట్లాడదాం అని శ్రీహరిని పంపించేశాడు. మర్నాడు శ్రీహరి నరహరిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నరహరి ఆ కొత్తవాడిని శ్రీహరికి పరిచయం చేస్తూ, ఇదిగో ఈయన వరాలయ్య, ఈ ఊళ్ళోకెల్లా పెద్ద షావుకారు. రోజు నాతో వచ్చి కొంతసేపు మాట్లాడందే ఈయనకి తోచదు అన్నాడు. వరాలయ్య శ్రీహరికేసి ఒకసారి ఎగాదిగా చూశాడు. అతను వెంటనే నరహరితో, ఏమిటి, ఈ మూటలు మోసే మనిషితో నీకు బాగా పరిచయం ఉన్నట్టున్నదే అన్నాడు. నరహరి ఆశ్చర్యపోయాడు. ఈయన పేరు శ్రీహరి, చిన్నప్పుడు నాతో వీధిబడిలో చదువుకున్నాడు. ఆ చనువు కొద్దీ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు అంతే. ఈయన మూటలు మోయడం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి వరాలయ్య తల అడ్డంగా తిప్పుతూ, అదంతా నాకు తెలియదు. నిన్న రాత్రి నేను దుకాణం కట్టేసే సమయానికి నా దగ్గర 2 మామిడి పళ్ళ బుట్టలు ఉన్నాయి. ఎవరో స్నేహితులు అభిమానం కొద్దీ నాకు అవి పంపించారు. వాటిని ఇంటిదాకా మోసుకుపోవాలంటే మనిషి దొరకలేదు. అదే సమయంలో ఇతను ఒక పెద్ద గోతాన్ని భుజాన వేసుకుని వెళుతూ ఉన్నాడు. అతను అంగడి వీధిలో వెళ్తుండడం వల్ల నాకు అతను కనిపించాడు. నేను అతన్ని ఈ మూటేదో దింపేసి వచ్చాక నా పళ్ళ బుట్టలు కాస్త ఇంటికి తీసుకెళ్తావా అని అడిగాను. అయితే అతను నాకేసి అదోలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అందువల్లే ఇప్పుడు కూడా సులభంగా ఆయన మొహాన్ని గుర్తుపట్టాను అంటూ నరహరికి చెప్పాడు. నరహరికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అతను అటూ ఇటూ చూస్తూ నీళ్లు నములుతుండగా, ఇక నేను వస్తాను అంటూ ఆ షావుకారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వరాలయ్య వెళ్ళగానే నరహరి శ్రీహరికేసి చీదరించుకుంటున్నట్లు చూశాడు. ఇలాంటి దిక్కుమాలిన పనులు మా ఊళ్ళో చేయడానికి నీకు అవమానం అనిపించట్లేదా? అడిగితే నేనే ఏదో 10వ 12వ పడేసేవాడిని కదా. మూటలు మోసుకొని బతికే స్నేహితుడు ఉన్నాడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. దయచేసి ఇక ముందు ఎప్పుడూ నా గుమ్మం తొక్కకు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు. శ్రీహరి చిన్నగా నవ్వి, ఏం చేస్తాను, అలా మూటలు మోయకపోతే కొంతమంది పరువు పోయేది. ఆ మూటలో ఉన్నది నువ్వే అన్నాడు ఘాటుగా. నరహరికి కోపం నశాలానికి ఎక్కింది. మూటేమిటి, అందులో నేనుండడం ఏమిటి, పిచ్చి మాటలు మాట్లాడకు అని పెద్దగా అరిచాడు. శ్రీహరి అతనికేసి చూస్తూ, నరహరి కాస్త శాంతించు, నేను చెప్పేది మొత్తం విను. నిన్న రాత్రి నిన్ను కలిశాక నేను మా ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాను. వెళ్లేదారిలోనే జమీందారు గారి ఇల్లు. అటుగా వస్తున్న నాకు వీధిలో పడి ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఏమిటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే మత్తుపానీయాలు బాగా సేవించి కంపు కొడుతున్నాడు. మరీ వీధి మధ్యలో పడుండడం వల్ల అతను అందరికీ అడ్డమవుతున్నాడని నేనే పక్కకు జరిపాను. అప్పుడు చూస్తే నాకు అర్థమైంది, అది నువ్వే. అటువంటి స్థితిలో ఎవరైనా నిన్ను చూడడం బాగుండదు. అందుకని నిన్నెవరికంటా పడకుండా ఆ గోతంలోకి ఎక్కించాను. నా వీపు మీద మోసుకొని మీ ఇంటికి తెచ్చి పడేశాను. ఇదే జరిగింది. నీకంత నమ్మకం లేకపోతే మీ ఆవిడని అడుగు అన్నాడు. అప్పుడే గుడిలో పూజ చేయించి ప్రసాదంతో తిరిగి వచ్చిన నరహరి భార్య అదంతా వింది. ఆమె కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ భర్తతో, మీ స్నేహితుడు చెప్పిన దాంట్లో ఆవగింజంతైనా అసత్యం లేదండి. మిమ్మల్ని ఆ స్థితిలో చూసి మనసు వికలమైపోయింది నాకు. రాత్రంతా నేను నిద్రపోలేదు. సూర్యోదయానికి ముందే గుడికి వెళ్ళి ఇప్పటిదాకా అమ్మవారి సన్నిధిలోనే కూర్చున్నాను. మన పరువు ఈయనే నిలబెట్టాడు. లేదంటే ఈ పాటికి ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఇదే విషయం ఒకవేళ జమీందారు గారికి కానీ తెలిస్తే, లేదా ఆయనే మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఉంటే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. ఒక తాగుబోత్తో ఇన్నాళ్లుగా స్నేహం చేస్తున్నానని ఆయన బాధపడేవారు. మీరు మళ్ళీ జమీందారు గారి దివాణం కేసి తలెత్తైనా చూడలేకపోయేవారు అన్నది. ఇది విని నరహరి తల వంచుకొని సిగ్గుపడ్డాడు. అతను వెంటనే శ్రీహరి చేతులు పట్టుకొని, నా అహంకారానికి నా ఆడంబరానికి ఇది తగిన శాస్తిరా. నా పరువు గంగపాలు కాకుండా భద్రంగా మూటలో కట్టి ఇంటికి తెచ్చి పడేశావు. ఈనాటి నుంచి పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేసే ఈ దురలవాటును దూరంగా ఉంచుతాను. ఇది నా బాల్య స్నేహితుడైన నీ మీద ఒట్టు అన్నాడు. అతను వెంటనే స్నేహితుడిని కూర్చోబెట్టి జరిగిందంతా సాఫీగా మాట్లాడి జమీందారు వద్దకు తానే స్వయంగా తీసుకెళ్లాడు. ఈసారి నరహరి శ్రీహరిని తన స్నేహితుడని గొప్పగా పరిచయం చేశాడు. జమీందారుకి తన గురించి గొప్పగా చెప్పి ఆ బీడు భూముల్ని శ్రీహరికి కౌలుకి ఇప్పించాడు. ఆ తర్వాత శ్రీహరి ఆ భూముల్లో మంచి వ్యవసాయం చేసి గొప్ప ధనవంతుడవడమే కాకుండా మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా శ్రీహరి వల్ల నరహరికి కూడా జమీందారు కళ్లల్లో మంచి పేరు, గుర్తింపు వచ్చింది. చూశారు కదా, మంచి కథ కదా. స్నేహానికి శ్రీహరి ఇచ్చిన విలువ ఎంతో గొప్పది. కానీ స్నేహానికి మనుషులకు కాకుండా అంతస్తులకు, డబ్బుకు విలువ ఇచ్చిన నరహరి మాత్రం తన పరువును పోగొట్టుకునే పరిస్థితి నుండి శ్రీహరియే కాపాడాల్సి వచ్చింది కదా. ఈ కథలో నీతి ఏమిటనేది మీకు అర్థమైంది కదా. డబ్బున్నదని, అంతస్తున్నదని గర్వించకూడదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మనకు సహాయపడగలరో ఎవరూ చెప్పలేరు. ఆ రోజు శ్రీహరి తనను అవమానించినందుకు నరహరిని పట్టించుకోకపోయి ఉంటే ఏం జరిగేది? తన తప్పు తెలుసుకొని శ్రీహరికి మంచి అవకాశం ఇప్పించి అతను ఎంత గొప్పవాడనేది నిరూపించాడు నరహరి. అదేవిధంగా శ్రీహరి కూడా జమీందారు వద్ద నరహరి తన గురించి గొప్పగా చెప్పినందుకు ఆ మాటను నిలబెట్టుకొని నరహరికి కూడా మంచి పేరు తీసుకొచ్చాడు కదా. స్నేహం ఎంత గొప్పది, డబ్బు, అంతస్తుల పట్ల గర్వించడం ఎంత చెడ్డది అనేది ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఇటువంటి మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు నాకు సహాయం చేయండి. ఈ వీడియోస్ను లైక్ చేయండి, దీనిపై మీ కమెంట్లను నాకు తెలపండి, అలాగే వీటిని షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి.
వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.